అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఆయన ఈ భూమి మీద ఉండడానికి అర్హుడు కాదని ఊగిపోతోంది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని బీర్ షెబాలో ఆసుపత్రిని ఇరాన్ క్షిపణి తాకడంతో 200 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో పాటు టెల్ అవీవ్ లోని ఇతర నివాస భవనాలపై కూడా ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ కు 40 మంది గాయపడ్డారు. ఇక ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటామని ఆ దేశ రక్షణ మంత్రి హెచ్చరించారు. ఇజ్రాయెల్లోని ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఇరాన్ క్షిపణులతో టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. మొత్తం 240 మందికి గాయాలయ్యాయి. బీర్ షెబాలోని సొరోకో ఆసుపత్రి పక్కనే ఇజ్రాయెల్ సైనిక కార్యాలయం ఉందని, అందుకే దాడి చేశామని ఇరాన్ పేర్కొంది. ఈ దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఆ దేశ ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు. టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తాము అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటే వాళ్లు మాత్రం అమాయకులే లక్ష్యంగా ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇక ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం పట్ల చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులను పుతిన్, జిన్పింగ్ ఖండించారు. యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అణు కార్యక్రమాన్ని సాకుగా చూపి ఇరాన్ పై సైనిక చర్య చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్ పై సైనిక చర్య చేపట్టే విషయంలో 2 వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య మాటల దాడి పెరిగింది. ఇరాన్తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనే అంశంపై అధ్యక్షుడు ట్రంప్ 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. ఇక ఇరాన్ సమస్యకు శాంతియుత పరిష్కారానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ దేశం అణ్వాయుధం సంపాదించకుండా ఆపడమే ట్రంప్ తొలి ప్రాధాన్యమన్నారు. ఇక ఇరాన్ పై ప్రత్యక్ష దాడి ప్రణాళికలకు ట్రంప్ మద్దతు తెలిపినప్పటికీ ఇంకా తుది ఉత్తర్వులను ఇవ్వలేదని తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం అవుతుందో లేదోనని ట్రంప్ వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.